హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో ఏంటంటే మనకి ఫ్రీగా ఫ్లిప్‌కార్ట్‌లో ₹100 ఫ్రీ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే మీకు ₹100 వాలెట్ క్యాష్ అయితే వస్తదనమాట. ఆ క్యాష్‌ని మీరు ప్రొడక్ట్ బై చేసుకున్నప్పుడు పేమెంట్ ఫీచర్ మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. 100% యూజబుల్ అనమాట అది. ₹100 ఫుల్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. ఎట్లా అంటే మీరు ఒక ₹100 ప్రొడక్ట్ బై చేసినా సరే ₹100 యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ₹1000 ప్రొడక్ట్ బై చేసినా ₹100 యూజ్ చేసుకోవచ్చనమాట. ఫుల్‌గా మీకు దానికి మినిమమ్ ఆర్డర్ వాల్యూ అనేది అయితే ఏమీ లేదు. దాన్ని బట్టి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అయితే అది ఇప్పుడు ఎలా ఏం చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఇప్పుడు దానికోసం మీకు కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే మీకైతే యాప్ లింక్ అయితే ఉంటుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాప్ లింక్ మీద క్లిక్ చేసి ప్లే స్టోర్ యాపే దాన్నైతే సింపుల్‌గా ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు గూగుల్ అకౌంట్‌తో సైన్ అప్ అవ్వమంటుంది. గూగుల్ అకౌంట్‌తో సైన్ అప్ అయిపోయిన తర్వాత మీకు రిఫరల్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ అనమాట. రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మాకేంటి బ్రో యూజ్ అని మీరు అనుకోవచ్చు. అక్కడ మీకు యూజ్ ఉంటదనమాట. ఏంటంటే రిఫరల్ కోడ్ మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో ఇచ్చిన రిఫరల్ కోడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయింది. అక్కడ రిఫరల్ కోడ్ మీద అక్కడ ఇచ్చేసి కింద కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 200 పాయింట్స్ వస్తాయన్నమాట. ఆ 200 పాయింట్స్ వాల్యూ అంతా ఫ్లిప్‌కార్ట్ ఎంతకి వస్తది అని మీకు డౌట్ రావచ్చు. అది మీకు ఫుల్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు చూసుకోవచ్చు యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. గూగుల్ అకౌంట్‌తో సైన్ అప్ అయిపోయి రిఫరల్ కోడ్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత దీంట్లో ఏం లేదు ప్రాసెస్, మనం యాప్స్ని కనెక్ట్ చేసుకొని మనీ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు పైన కనెక్ట్ యాప్స్ అండ్ ఎన్ అని ఉంది. దాని పక్కన సియాల్ అని చెప్పి కనిపిస్తుంది సార్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూట్యూబ్ కనెక్ట్ చేసుకోవచ్చు, స్పాటిఫై కనెక్ట్ చేసుకోవచ్చు, నెట్ఫ్లిక్స్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ప్రైమ్ వీడియో ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి కనెక్ట్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ మీరు కనెక్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఫ్లిప్‌కార్ట్ ₹100 క్యాష్ వరకు ఏం చేయాలనేది ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడనే జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఓల్డ్ యూట్యూబ్ అకౌంట్ ఉండాలన్నమాట. ఓల్డ్ యూట్యూబ్ అకౌంట్ అంటే ఏంటి? ఒక 5 మంత్స్, 4 మంత్స్ నుంచి మీరు డైలీ యూజ్ చేస్తున్న యూట్యూబ్ అయితే ఉండాలి. దాన్ని ఇక్కడ కనెక్ట్ చేయాలి. మీరు కనెక్ట్ చేయాలి కదా అని చెప్పేసి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏమవ్వదు. మళ్ళీ ఇక్కడ మీరు దాని తర్వాత యాప్ డిలీట్ చేసేస్తే ఆటోమేటిక్‌గా డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది. ఎట్లా అని చూపిస్తా. ఇక్కడ మీకు యూట్యూబ్ అయితే కనపడుతుందా? ఇక్కడ యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ యూట్యూబ్ అని ఉంటుంది. కనెక్ట్ యూట్యూబ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరు యూట్యూబ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ యూట్యూబ్ ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ కనెక్టెడ్ అని వస్తుంది చూడండి. సో అక్కడ కనెక్ట్ అయిపోయిన తర్వాత అక్కడ వెయిట్ చేయండి. ఒక 2-3 సెకండ్స్లో మీకు బ్యాక్ వచ్చేసి అక్కడ లోడింగ్ అయితే అవుతుందన్నమాట. ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇప్పుడు నేను చేయలేదు కాబట్టి ఈ విధంగా వస్తుంది. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది చూడండి. అక్కడ 100% వస్తుందన్నమాట. 100% వచ్చి మీకు 600 కాయిన్స్ అయితే వస్తాయి. అవి ఎట్లా చూసుకోవాలి బ్రో అంటే కింద బ్యాక్ వచ్చేసిన తర్వాత కింద రివార్డ్స్ అని ఉంటుంది చూడండి, రైట్ సైడ్ బాటంలో. అక్కడ రివార్డ్స్ మీద క్లిక్ చేసుకుంటే కింద చూపిస్తుంది మీకు. అక్కడ మీకు 600 వచ్చినట్టు చూపిస్తుంది. అది ఎట్లా అంటే ఇదిగోండి ఈ విధంగా చూపిస్తుంది. ఇన్స్టాగ్రామ్‌కి 400 అనమాట. మనకి యూట్యూబ్‌కి 600. మీకు 200 వస్తాయని చెప్పాను కదా! అది ఈ విధంగా రిఫర్ కోడ్ ఎంటర్ చేసినందుకు ఇక్కడ చూసుకోవచ్చు 200 ఈ విధంగా వస్తాయన్నమాట మీకు. వచ్చిన తర్వాత మీరు యూట్యూబ్‌కి అయితే కనెక్ట్ చేయాలి. అప్పుడు 600 వస్తాయి. మొత్తం ఇక్కడ ఎంత అయినాయి? 800 పాయింట్స్ అయినాయి. మనకు కావాల్సింది 2000 పాయింట్స్ అనమాట. ఆ 2000 పాయింట్స్ కావాలి అంటే అండ్ నెక్స్ట్ మీరు యూట్యూబ్‌తో పాటు మీరు ఇంకా ఏం కనెక్ట్ చేయాలంటే స్పాటిఫై అకౌంట్ మీరైతే కనెక్ట్ చేసుకోవాలి. నేనైతే కనెక్ట్ చేస్తాను. చూసుకోవచ్చు ప్రోగ్రెస్ 100% వచ్చేసింది. స్పాటిఫై అకౌంట్ కూడా ఎలా అంటే ఒక 1 ఇయర్ బ్యాక్‌ది స్పాటిఫై అందరూ ఎప్పటి నుంచో యూజ్ చేస్తూ ఉంటారు. ఆ 1 ఇయర్ బ్యాక్ అకౌంట్స్ ఆర్ఎల్స్ 7-8 మంత్స్ నుంచి డైలీ యూజ్ చేస్తున్న స్పాటిఫై అకౌంట్ మాత్రమే కనెక్ట్ చేయండి. ఇప్పుడు కనెక్ట్ చేసి ఏ యాప్స్ అయినా సరే మనకి న్యూ అకౌంట్స్ అయితే యాడ్ చేయొద్దు. యాడ్ చేస్తే మీకు అవ్వదు. ఒక్కసారి యాడ్ చేసిన తర్వాత అవ్వలేదంటే ఇంక మళ్ళీ అదే ఛానల్ నుంచి అదే యాప్‌లోంచి మళ్ళీ వేరే ఛానల్‌లో మనం కనెక్ట్ చేద్దామంటే అవ్వదనమాట. కాబట్టి ఫస్టే మీరు ఓల్డ్ అకౌంట్స్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత స్పాటిఫై కూడా మీకు 600 వస్తాయి. 600 వస్తే ఇప్పుడు ఎంత అయింది? అది 800, 600 మొత్తం 1400 అయింది. 1400 అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇంకో యాప్ అదేంటి? ఇన్స్టాగ్రామ్ అనమాట. ఇన్స్టాగ్రామ్ కూడా కనెక్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఓల్డ్ అకౌంట్ మాత్రం కనెక్ట్ చేయండి. అది మీరు మళ్ళీ డిస్కనెక్ట్ చేసేసుకోవచ్చు. యాప్ డిలీట్ చేసేస్తే మళ్ళీ డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది. కాబట్టి ఇన్స్టాగ్రామ్ కూడా కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు 400 పాయింట్స్ వస్తాయన్నమాట. ఈ విధంగా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. 400 పాయింట్స్ అయితే ఈ విధంగా వస్తాయన్నమాట ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసినందుకు. అప్పుడు మొత్తం మనకి ఎన్ని అవుతాయి? 1400 ప్లస్ 400 1800 అవుతాయి అన్నమాట. ఇక్కడ మీకు ఒక చిన్నది ఒక టఫ్ పాయింట్ ఉంది. ఏంటి అని అంటే మీరు ఒక రిఫర్ చేయాలి. ఒక రిఫరా బ్రో ఏంటి అని మీరు అనుకోవచ్చు. బట్ రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఆ గిఫ్ట్ కోడ్ క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే అది ఎట్లా అంటే జస్ట్ ఏం లేదు, చాలా సింపుల్ అనమాట. ఒక రిఫర్ చేయాలి. ఒక రిఫర్ ఏంటి అంటే ఈ యాప్ లింకు మీ దగ్గర వేరే మొబైల్ ఉంటే దానికి షేర్ చేసుకొని జస్ట్ దాంట్లో కూడా సేమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని గూగుల్లోంచి లాగిన్ అవ్వాలి. గూగుల్లోంచి లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు రిఫర్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అండ్ రివార్డ్స్ అప్పుడు అండ్ యూ గెట్ 500 డ్రాప్స్ అన్నారు కదా. ఇక్కడ పక్కన కాపీ లింకేజ్ చేసుకొని
ఇక్కడ మీకు ఒక రిఫరల్ కోడ్ కనిపిస్తుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పక్కన రిఫరల్ కోడ్ కనిపిస్తుంది కదా! దాన్ని కాపీ చేసి వాళ్ళకి చెప్పండి. అక్కడ పెట్టండి. అక్కడ మీ ఈ రిఫరల్ కోడ్ అనేది అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు వాళ్ళకి కూడా 200 పాయింట్స్ వస్తాయన్నమాట. వాళ్ళు జస్ట్ ఏం లేదు, ఏదో ఒక యాప్, దీంట్లో ఏదో ఒక యాప్ ఇన్‌స్టాగ్రామా, యూట్యూబా, స్పాటిఫైయా, ఇంకా నెట్‌ఫ్లిక్సా, ఏదైతే అది ఏదో ఒక యాప్ కనెక్ట్ చేస్తే చాలు మీకు 500 పాయింట్స్ వచ్చేస్తాయి. ఇక్కడికి మీకు 2000 పాయింట్స్ అయిపోయినాయి. 2300 పాయింట్స్ అంత వచ్చేసినాయి. మీకు కావాల్సిన 2000 పాయింట్సే అయిపోయింది కదా! మొత్తం ఇక్కడితో మీకు ఫుల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిందన్నమాట. కానీ గుర్తుపెట్టుకోండి, కనెక్ట్ చేసే యాప్స్ అన్నీ ఓల్డ్ అకౌంట్స్ అయ్యి మాత్రమే ఉండాలి. న్యూ అకౌంట్స్ మాత్రం అవ్వదు. నేను ముందు చెప్తున్నాను. ఓల్డ్ అకౌంట్స్ అవ్వాలి. మీరు యూజ్ చేస్తూ ఉండాలి. అలా ఉంటే మాత్రమే కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? అప్పుడు మీకు పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. మీరు రిఫర్ చేసిన దాంట్లో కూడా ఖచ్చితంగా అది ప్రోగ్రెస్ 100% అవ్వాలి. దాంట్లో కూడా ఏదో ఒక ఓల్డ్ అకౌంట్ అయితే మీరు ఇవ్వండి. మీ దగ్గర చాలా యూట్యూబ్ అకౌంట్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటాయి. ఓల్డ్ అకౌంట్స్ అన్నీ ఇవ్వండి అనమాట. ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా 2000 పాయింట్స్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మీకు చూసుకోవచ్చు, ఇక్కడ గిఫ్ట్ కార్డ్ డిస్కౌంట్ అని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తుంది 3 ఆప్షన్స్. నెక్స్ట్ మధ్యలో గిఫ్ట్ కార్డ్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఇక్కడ అమెజాన్ 5000 అని చూపిస్తుంది, కానీ ఎందుకంటే నేను ఫ్లిప్కార్ట్ది క్లెయిమ్ చేస్తాను కాబట్టి అమెజాన్ 5000 చూపిస్తుంది. ఇక్కడ మీకు ఫ్లిప్కార్ట్ది 2000 చూపిస్తుంది అనమాట. 2000 చూపించిన తర్వాత దాని మీద క్లిక్ చేసి క్లెయిమ్ రివార్డ్ అనేది ఉంటుంది 2000, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక కార్డు, అంటే కార్డ్ నెంబరు, దానికి ఒక పిన్ ఇస్తారనమాట. ఆ పిన్ను అక్కడ 2 కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత అది మీకు ఫ్లిప్కార్ట్లో ఎలా చేయాలనేది మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు, ఉంటుంది. హౌ టు యాడ్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అని చెప్పేసి అది ఆ విధంగా యాడ్ చేసుకోండి. దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోవడం, కాపీ చేసుకోవడం ఏదో ఒకటి చేయండి. కార్డ్ నెంబర్ అండ్ దానికి ఇచ్చే పిన్. ఓకేనా? నేను ఇక్కడ మీకు ప్రూఫ్ చూపించాలి అనుకుంటే కనుక అప్పట్లో 1000 ఉండేది, ఇప్పుడు 2000 అయిపోయింది. నేను చూసుకోవచ్చు ఇక్కడ పర్చేస్ గిఫ్ట్ కార్డ్ 100 ఐఎన్ఆర్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అని. అప్పుడు స్పాటిఫై 1000 ఉండేది, ఒక రిఫర్ చేశాను 1500 అని. దాంతో నేను ఈ విధంగా ఇక్కడ క్లెయిమ్ చేసుకున్నాను అనమాట. చూసుకోవచ్చు, అక్కడ కోడ్ ఇస్తాడు, అదే నెంబర్ ఇస్తాడు అండ్ కింద పిన్ ఇస్తాడు. ఈ 2 అక్కడ ఎంటర్ చేస్తే మీకు 100 రూపీస్ అయితే ఫ్లిప్కార్ట్ వాలెట్ క్యాష్లోకి అయితే యాడ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు గిఫ్ట్ కార్డ్ డీటెయిల్స్ 100 ఐఎన్ఆర్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అని చెప్పేసి యాడ్ అయిపోతే అది మీరు యూజ్ చేసుకోవచ్చు షాపింగ్ చేసుకున్నప్పుడు. పేమెంట్ పేజ్ మీకు అక్కడ చూపిస్తుంది గిఫ్ట్ కార్డ్ క్యాష్ వాలెట్ అని చెప్పేసి. అక్కడ దాని మీద టిక్ మార్క్ ఇచ్చుకుంటే మీకు 100 రూపీస్ కట్ అయిపోతాయి పేమెంట్స్లో. ఆ విధంగా అనమాట. మీ దగ్గర ఎన్ని అకౌంట్స్ ఉంటే ఆ విధంగా ఇలా చేసుకోండి, మీకు ఫ్రీగా 100 రూపీస్ అయితే వస్తాయి అనమాట. సో గైస్, ఇది గైస్ వీడియో. కింద టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అండ్ మన ఛానల్ కొత్తగా వచ్చింటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి లూట్స్ డైలీ పెడుతూ ఉంటాను. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. చిన్న చిన్న లూట్స్ అన్నీ టెలిగ్రామ్లోనే పెడుతూ ఉంటాను అనమాట. టెలిగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉండాలి మీరు. ఓకేనా?